నమస్తే, వెల్కమ్ టు శ్రీ ప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కూటమి ప్రభుత్వం వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని నిర్ణయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని. ఎమ్మెల్యేలకు లోకేష్ విందు. హాజరైన ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు. అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని, ఇప్పుడు మనం అన్ని విధాలా బాగు చేస్తుంటే కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీతో హిందువులు ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. అందులో అసలు నెయ్యే లేదని సిబిఐ సిట్లేస్తే మనం క్షమాపణ చెప్పాలంటూ పోస్టర్లు వేసి రెచ్చగొడుతున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఏకతాటిపై నిలిచి వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇందుకోసం ఎదురుదాడి వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా సమాచారం. అంబటి రాంబాబు, జోగి రమేష్ తో తిట్టించేది వాళ్లే. మనం సమయమానం పట్టించి చట్టపరంగా చర్య తీసుకుంటే కులం కార్డు తీసేది వాళ్లే. ఇప్పుడు మహిళల పరువు తీసేలాగా ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పకుంటే రాష్ట్రంలో కులమత చిచ్చులు రేపుతారు. ముగ్గురం కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. సైకో పార్టీ కుట్రలను ఉమ్మడిగా తిప్పికొడదామని నిర్ణయించినట్లుగా తెలిసింది. చంద్రబాబు నాయుడు ఉదయం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో జరిపిన సమావేశంలో లడ్డూ అంశంపై చర్చించారు. శాసనమండలిలో బుధవారం దీనిపై జరిగే చర్చలో వైసీపీ వాదనను తిప్పికొట్టాలని నిశ్చయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తూ పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత మరోలేనిదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నిధులు కేటాయిస్తున్న సీఎంకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న గ్రామాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలన్న సంకల్పానికి బలమిస్తూ సీఎం నిధులు సమకూర్చుతున్నారని అన్నారు. సమావేశంలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు రోడ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతానికి సీఎం విలువైన సూచనలు అందించారని ఆయన పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం పవన్ ఈ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ కు జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలకు ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులను, వారి కుటుంబ సభ్యులను, వారి యొక్క పిల్లలను ఆత్మీయంగా పలకరించిన లోకేష్ మహిళలకు మంగళగిరి చీరలు బహుకరించారు. అలాగే ప్రజాప్రతినిధులు, వారి కుటుంబీకులు తనకు అభిమానం అందజేస్తూ బహుమతులను, జ్ఞాపికలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఫోటోలు దిగారు. పిల్లలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. భోజనాల సందర్భంలో తాను స్వయంగా అందరికీ ప్లేట్లు అందించారు. ఇంత సందడి వాతావరణంలోనూ మంత్రిగా, పార్టీ యువనేతగా అభివృద్ధి పనులు, నిధులు మంజూరు వంటి పలు సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనకు గతంలో ఇచ్చిన విజ్ఞప్తులకు ఆయన సమాధానాలు లిఖితపూర్వకంగా అందజేశారు. అందులో సంబంధిత పనులు ఏ మేరకు జరిగాయి, జరగనివి అనే వాటి గురించి కారణాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో పాల్గొనడానికి రావాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆన రామనారాయణ రెడ్డిని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో శ్రీనానాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆహ్వానం అందించారు. తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయానికి విచ్చేసినటువంటి వీరు కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 ను ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఏపీఎల్ జనరల్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఏపీఎల్ ప్రభావం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ పడమట్లోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో ఏపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్స్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సీజన్ లో పాల్గొనున్న 7 జట్ల ఓనర్స్ హాజరై ఏపీఎల్ సీజన్ 5 నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఏపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్స్ మీట్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఏపీఎల్ జనరల్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ గత సీజన్ కంటే భిన్నంగా ఘనంగా ఏపీఎల్ సీజన్ 5 ఉంటుందన్నారు. సీజన్ విజయవంతానికి క్రీడాకారులు ఎంత ముఖ్యమో జట్ల యజమానులు కూడా అంతే ముఖ్యమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భావిస్తుందని అన్నారు. గత సీజన్ వరకు మ్యాచ్లు విశాఖపట్నంకు మాత్రమే
పరిమితం కాక ఈ సీజన్ లో విశాఖతో పాటుగా మంగళగిరి, కడప స్టేడియాల్లో సైతం మ్యాచ్లు జరుగుతాయని అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఏపీఎల్ సీజన్ 5 మ్యాచ్లు నిర్వహించేందుకు సహకరించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సీజన్ 5 లో మ్యాచ్లు జరిగేందుకు వీలుగా 35 కోట్లతో మంగళగిరి స్టేడియాన్ని తీర్చిదిద్దున్నట్లుగా వివరించారు. మ్యాచ్లు జరిగే ప్రతి స్టేడియంలోనూ వేలాది మంది కూర్చొని మ్యాచ్లను చూసేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. గత సీజన్ లో ఏపీఎల్ సాంగ్ కు విశేష ఆదరణ లభించిందని, ఏపీఎల్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే వీలు కలిగిందని అన్నారు. గ్రామీణ స్థాయిలో కూడా క్రికెట్ క్రీడాకారులకు దోహదపడేలాగా ఈ ఏడాది సీజన్ ఉండబోతుందని తెలిపారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ బలపడటానికి ఏపీఎల్ దోహదపడుతుందని అన్నారు. క్రీడాకారులకు మేలు జరిగేలాగా క్రీడాకారులు ఆక్షన్ అమౌంట్ ను కూడా 45 లక్షల నుంచి 55 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. గతసారి కంటే ముందుగానే ఈ దఫా సీజన్ ప్రారంభం అవుతుందని, సీజన్ 5 మ్యాచ్లు జూన్ లో ఉంటాయని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఏ విధంగా విజయవంతంగా నిర్వహించాలనే దానిపై సమావేశం జరిగిందని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఏపీఎల్ ప్రభావం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గతసారి విశాఖపట్నానికి ఏపీఎల్ పరిమితమైందని, ఈసారి ఆ విధంగా కాకుండా విశాఖపట్నంతో పాటు రాజధాని అమరావతి ప్రాంతమైన మంగళగిరి, కడప స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ముందుగా ఏపీఎల్ గవర్నింగ్ బాడీ విజయరంగారావు గారి ఆధ్వర్యంలో గత ఏడాది బ్రహ్మాండంగా ఏపీఎల్ నిర్వర్తించారు. అదేవిధంగా రేపు రాబోయే సీజన్లో ఏపీఎల్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఉదయం నుంచి వారి అధ్యక్షతన అన్ని టీమ్ మేనేజ్మెంట్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కలుపుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు. కంక్లూజన్కి వచ్చిన మీటింగ్కి నేను కానీ సెక్రటరీ సానా సతీష్ గారు కూడా అటెండ్ అయ్యాం. వారి సూచనలన్నింటినీ స్వీకరించి పలు మార్పులు ఈ సీజన్లో చేయబోతున్నాం. ముందుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఏపీఎల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వ్యాపించే విధంగా ప్రతి గ్రామీణ క్రీడాకారుడికి అవకాశం ఇచ్చే విధంగా కృషి చేస్తామని మీకు గతంలోనే చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం విజయవాడ అమరావతిలో ఉన్న మంగళగిరి స్టేడియంని గత 45 రోజుల్లో ఏ విధంగా విశాఖపట్నం స్టేడియాన్ని అభివృద్ధి చేశామో రాబోయే 2 నెలల సమయంలో మంగళగిరి స్టేడియంను అందుబాటులో తీసుకొస్తున్నాం. అంతేకాదు మంగళగిరి స్టేడియంలో లైట్లు కానీ కడప స్టేడియంలో కూడా మొత్తం అన్ని ఫెసిలిటీస్లో డే అండ్ నైట్ మ్యాచ్లు జరిగే విధంగా చక్కటి స్టేడియంలను రూపొందించబోతున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే మేమందరం కూడా ఒక మాట అనుకున్నాం. ఆ మంగళగిరిని ఏపీఎల్ హెడ్ ఆఫీస్ కింద తీర్చిదిద్దాలని మేమందరం కూడా ఒక డెసిషన్లోకి వచ్చాం. తప్పకుండా ఏపీఎల్కి జరిగే అన్ని కార్యక్రమాలు మంగళగిరి స్టేడియం నుంచి ప్రారంభమవుతాయి. ఈ మంగళగిరి స్టేడియంలో మా గౌరవ కార్యదర్శి సానా సతీష్ గారు ఆధ్వర్యంలో రెనోవేషన్ చాలా త్వరగా జరుగుతుంది. సుమారు 50 రూములు వచ్చే విధంగా స్టేడియంలోనే అత్యాధునికంగా అంటే రూముల్లో కూడా చక్కటి ఫెసిలిటీస్ ఉండే రూమ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మంగళగిరితో పాటు కడప స్టేడియంలో కూడా చిన్న పనులు ఉన్నాయి. అవి కూడా అభివృద్ధి చేసి అక్కడ కూడా ఏపీఎల్ మ్యాచ్లు జరిగే విధంగా కృషి చేయబోతున్నాం. ఇక డేట్స్ కానీ మిగతా విషయాలు ఈ సంవత్సరం యొక్క క్రికెట్ విషయాలన్నీ మా సెక్రటరీ సానా సతీష్ గారు అందిస్తారు. ఇక ఏపీఎల్లే కాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీ అందరికీ చెప్పినట్టు రూరల్ క్రికెట్ అనే ఏ నినాదంతో మొదలయ్యామో ఆ నినాదంతో మొదలైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేజర్ సిటీస్లో గ్రౌండ్స్ రెడీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రత్యేకంగా టీమ్ ఓనర్స్తో 7గురితో కలిపి జరపడం జరిగింది. ఇది 2వ సీజన్. ఈ టీము 7 మంది ఉన్న టీమ్ ఓనర్స్ అందరికీ కూడా ఈ కొత్త తరహాలో ఈ సంవత్సరం 3 స్టేడియంస్లో ఈ మ్యాచ్లు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ 3 స్టేడియం ఒకటి మంగళగిరి, కడప అండ్ విశాఖపట్నం స్టేడియంలో జరుగుతుంది. ఏప్రిల్ 25న ఆక్షన్ జరుగుతుంది, ప్లేయర్స్ యొక్క ఆక్షన్ జరుగుతుంది. ఇది గత సంవత్సరం లాగా మెగా ఆక్షన్ కాదు. ఇది రిటైనర్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేయర్ వరకు ఆక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఆక్షన్ జరిగిన తర్వాత జూన్ 3వ తారీఖున మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. మంగళగిరిలో మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మ్యాచ్ నుంచి మంగళగిరిలో ఉంటుంది. అదే ఫైనల్స్ వైజాగ్లో ఉంటుంది. అది జూన్ 28న జరుగుతుంది. ఇలాగ ఈ మ్యాచ్లు 26 రోజుల పాటు ఒక ఉత్సవంగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లు అయిన తర్వాత దీనికోసం ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన డొమెస్టిక్
డిస్ట్రిక్ట్ మ్యాచ్లన్నింటినీ కూడా ఈసారి ప్రీపోన్ చేయడం జరిగింది. ఈ ఏపీఎల్లో ఎక్కువ ప్రతిభ వస్తుంది. లాస్ట్ టైం ముస్తాక్ అలీలో ఆంధ్ర క్రికెట్ ప్రతిభ చూసి అంచేత అండర్-19, అండర్-23 సీనియర్ టోర్నమెంట్లన్నింటినీ కూడా మేము ఏప్రిల్ 27 లోపల కంప్లీట్ చేసి వాళ్ళని ఈ ఏపీఎల్కి సెలెక్ట్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేసి వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైఎస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వధువరులకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో నిండినటువంటి దాంపత్య జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న సంయుక్త దాడులను సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వెల్లడించారు. ఈ దాడుల ప్రభావం కేవలం ఇరాన్ కే పరిమితం కాకుండా ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాలు మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపైన విమర్శలు గుప్పించారు. నగరంలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో సిపిఎం ముఖ్య నేతలు సమావేశమైన అనంతరం బాలోత్సవ భవన్ లో సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవుల ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చల పేరుతో మోసం చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్ తో కలిసి అకస్మాత్తుగా దాడులకు దిగటం దారుణమని అన్నారు. ఇరాక్ యుద్ధ సమయంలో చెప్పిన అబద్ధాలనే ఇప్పుడు మళ్లీ వల్లివేస్తూ ప్రపంచాన్ని మభ్యపెడుతున్నారని అన్నారు. భారతదేశానికి చిరకాల మిత్రుడైన ఇరాన్ పై దాడులు జరుగుతుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటని అన్నారు. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం తన విదేశాంగ విధానాన్ని మార్చుకుని శాంతి కోసం ఒత్తిడి చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చట్టాలకు నిరసనగా మార్చి 24వ తేదీన ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లుగా సిపిఎం ప్రకటించిందన్నారు. పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంపై అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయ రాద్ధాంతం సరికాదని అన్నారు. ఈరోజు తెల్లవారుజామున అంగన్వాడీ కార్యకర్తలు వేలాది మందిని చాలా క్రూరంగా, అమానుష్యంగా, మహిళలని కూడా చూడకుండా నిద్రపోతున్న వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేయటాన్ని మేము సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు నిన్న ఈరోజు శాంతియుతంగా వేతనాల పెంపు చేయాలనే డిమాండ్ కోసం ధర్నా చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళని తెల్లవారుజామున, అది మగ పోలీసులు ఇష్టానుసారం ఆడవాళ్ళ పట్ల వ్యవహరించడం, వాళ్ళని తీసుకెళ్లి వ్యాన్లు ఎక్కించి ఎక్కడికెక్కడో రాష్ట్రం అంతా తిప్పడం, అనేక జిల్లాల పాటు తిప్పటం, ఈ రకమైనటువంటి దుర్మార్గం వ్యవహరించింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము వస్తే మరుక్షణం, ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం మేము మీకు వేతనాలు పెంచి న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. ఈరోజు కనీసం పిలిచి చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా లేదు. అర్ధరాత్రి పూట వచ్చి సమ్మె విరమించండి, చర్చిస్తామని చెప్పి వెళ్ళిపోయారట. కాసేపట్లో పోలీసులు వచ్చి వాళ్ళ మీద పడి అరెస్టులు చేసి వెళ్ళారు. వేతనాలు పెంచాలనే డిమాండ్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి సమాధానం చెప్పకుండా ఈ రకంగా దౌర్జన్యంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో పెట్టేసి కకావికలు చేయటం, వాళ్ళని బెదిరించడం. ఈ ధర్నాకు ముందే బెదిరించారు. వాళ్ళు డ్యూటీలు అధికారులందరినీ కూడా వాళ్ళ మీద ప్రయోగించారు. ఇంత నిర్బంధం గత ప్రభుత్వంలో కూడా 42 రోజుల సమ్మె సందర్భంలో ఇట్లాగే అర్ధరాత్రి పూట చల్లాచెదురు చేసి నిర్బంధిస్తే ఆ రోజు తెలుగుదేశం దాన్ని ఖండించింది, చాలా తీవ్రమైన సమస్యగా చెప్పింది. ఇంత అమానుషం అని. అదే అమానుషం, అదే క్రూరత్వాన్ని ఈ ప్రభుత్వం ప్రదర్శించింది. ఏమిటి తేడా? మీరు మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్యం వ్యవహరిస్తా అన్నవాళ్ళు ఇదే పద్ధతి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని వాళ్ళు కోరితే ఇదేనా మహిళలకు మీరు న్యాయం చేసేటువంటి పద్ధతి అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. వెంటనే ఆ కేసులన్నీ కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేసి వాళ్ళ నాయకులతో చర్చలు జరిపి వేతనాల పెంపు మీద ఒక నిర్ణయానికి వాళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలా కాని అమెరికా ఇరాన్ తోటి చర్చలు జరుపుతూ పరిష్కారానికి పూనుకుంటున్నామని ఒక వైపున చెప్తూ 2 రోజులు వరకు చర్చల్లో కొనసాగుతూ అకస్మాత్తుగా ఈరోజు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద దాడి చేసింది. ఆ దేశం యొక్క అగ్రనాయకులను కూడా హతం చేసామని చెప్పేసి ప్రకటించింది. భీకరంగా ఇప్పటికీ దాడులు సాగుతున్నాయి. ఆఖరికి పసిపిల్లలు కూడా చూడకుండా స్కూళ్ళ మీద కూడా బాంబులేసి పిల్లల్ని కూడా చంపేశారు. ఇది గాజాలో జరిగిన మారణకాండని మరొకసారి మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తుంది.
ఈ యుద్ధం ఇప్పుడే ఆపే సమస్య లేదు, 4-5 వారాలైనా కొనసాగిస్తామని చెప్పేసి ట్రంప్ గారు చెప్తున్నారు. అంటే ఈ మారణకాండని మేము కొనసాగిస్తాం, సైన్యమే కాదు పౌరులను కూడా మేము హతమారుస్తామని చెప్పడం తప్ప ఇంకోటి కాదు. అలాగే ఈ యుద్ధం ఎందుకు అమెరికా చేస్తుంది అనేది కూడా సమస్యే. మాకు మా దేశాల మీద ముందుగానే దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ దాడి జరగకుండా మేము వారికన్నా ముందు మేము దాడి చేస్తున్నామని చెప్పేసి ట్రంప్ చెప్పారు, వారి మంత్రులు చెప్తున్నారు. పెంటగాన్ ఇంతకుముందు నివేదిక ఇచ్చిందని చెప్పేసి కూడా మీడియాలో వచ్చింది. ఇరాన్ ఇప్పుడేమీ అటువంటి ఆలోచన ఏం చేయడం లేదు, దాడి చేసే ఆలోచన అని చెప్పేసి పెంటగానే నివేదిక ఇచ్చింది. ఇరాన్ పదే చెప్తుంది. గతంలో ఇరాక్లో అణ్వాయుధాలు ఉన్నాయి, రసాయనిక ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఇరాక్ మీద అమెరికా ఎలా దాడి చేసిందో, ఈరోజు అబద్ధాలు చెప్పి ప్రపంచాన్ని మభ్యపెట్టి తమ యొక్క యుద్ధ కాండని సమర్థించుకునే దానికి ప్రయత్నం చేస్తుంది. వైసీపీ తెలుగుదేశం పార్టీలు ముస్లింలను మోసం చేశాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆమె ప్రకటించారు. ఆంధ్రరత్న భవన్ లో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింల ప్రార్థన ఫలించాలని, అల్లా దయ రాష్ట్రంపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి ప్రభుత్వం వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని నిర్ణయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని. ఎమ్మెల్యేలకు లోకేష్ విందు, హాజరైన ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.